హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ ఎంత క్యూట్గా ఉందో కదా. కాలీఫ్లవర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఏ రెసిపీ అయినా ఓకే అండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎలా వండాలనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ అంటే చూడడానికి అందంగానే ఉంటుంది, కానీ దాన్ని లోపలైతే పురుగులు కన్ఫామ్గా ఉంటాయండి, 99%. సో ఆ పురుగు పోగొట్టుకోవడం కోసము హాట్ వాటర్లో బాగా క్యాలీఫ్లవర్ను ఒక 5 మినిట్స్ డిప్ చేసేసేయాలండి, పురుగులు వెళ్ళిపోతాయి. లేదు అంటే క్యాలీఫ్లవర్ని స్మాల్ పీసెస్గా కట్ చేసేసి వాటర్ బాగా బాయిల్ అవుతున్నట్టు ఉప్పు పసుపు వేసి ఒక 5 మినిట్స్ ఆ పీసెస్ని ముంచి ఫిల్టర్ చేసేసేయాలండి. ఇంకా నేనైతే క్యాలీఫ్లవర్ కర్రీ తయారు చేస్తున్నా. నేను ఇక్కడైతే ఆనియన్స్ యూజ్ చేయడం లేదండి, ఎందుకంటే ఇంట్లో ఏదైనా సర్జరీస్ లేదా గాయాలయ్యి సూచర్స్ పడి ఉంటాయి, అలాగే డెలివరీ అయిన వారు ఉంటారు, వారెవ్వరు కూడా ఆనియన్స్ వాడకండి. ఎందుకంటే ఆనియన్స్ వాడడం వల్ల నీరు పడతాయి, గాయాలు కానీ కుట్లు కానీ. కాబట్టి నేను ఆనియన్స్ అయితే స్కిప్ చేసేసానండి. ఇంకా దానికోసం వచ్చేసి నేను ఫస్ట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసి బాగా హీట్ చేసేసాను. తర్వాత వచ్చేసి టొమాటోస్ వేసి టొమాటోలు మగ్గుతున్నప్పుడు తగినంత కారము, ఉప్పు, పసుపు, చెక్క, లవంగాలు, ధనియాల పొడి, ఈ 3 కలిపి ఒక పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అండి. ఆ పౌడరు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలిపాను. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని దీంట్లో కలిపానండి. ఒక 5 to 10 మినిట్స్ క్యాలీఫ్లవర్ని బాగా ఉడికించుకోవాలి. ఆ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్లీ కొబ్బరి వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకుంటే టేస్ట్ వచ్చేసి వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా బాగా వచ్చింది. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. నోట్లో పెట్టుకోగానే వెన్న కరిగిపోతుంది కదా, ఆ విధంగా కరిగిపోతుందండి. 100% ఫ్రాంక్గా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. దీన్ని వచ్చేసి రోటీస్లో, చపాతీస్లో మీ ఇష్టం అండి, ఏ డిష్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్గా గోబీలాగైనా తినేసేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.